అవునా? సరే. పోనీ ఇది నువ్వు తాగు అంది సుగుణ. నాకు ఇప్పుడు వద్దత్తయ్య అన్నది. ఆ! అవునా? సరిపోయింది. 2 2 అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సుగుణ. శాంభవి కూడా సుగుణ వెనకాలే వెళ్ళింది. టిఫిన్ చేస్తున్న సుగుణతో అత్తయ్య మీరెందుకు చేయటం? నేనున్నా కదా! మీరు తప్పుకోండి. ఏం చేయమంటారో చెప్పండి. నేను చేస్తాను అన్నది శాంభవి. అబ్బా! కొత్త పెళ్లి కూతురివి. నువ్వేం చెయ్యొద్దమ్మా. అలా కూర్చో. అయినా రంగం ఉంది వంట పనులు అవి చేయడానికి. కానీ నేను ఇటు వచ్చినప్పుడల్లా నేనే చేస్తాను అని చెప్పింది సుగుణ. శాంభవి అలా సుగుణ వైపు చూస్తూ అంటే అత్తయ్య మీరు అన్నది. అవునమ్మా మేము ఇక్కడ ఉండము. మద్రాసులో ఉంటాము. వాడు అక్కడే ఉండేవాడు. కానీ వాడు వాడి షూటింగ్స్ ఎక్కువగా ఇక్కడే ఉంటాయి. అందుకని వాడి కోసం ఇక్కడ ఈ ఇల్లు తీసుకున్నాం. కానీ నేను వాడు ఒక్కడే ఉన్నాడు. వేళకి తింటున్నాడో లేదో అని బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఇక ఆ బాధ లేదు నాకు. ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా! ఇక నుండి వాడిని చూసుకోవడానికి అని చెప్పి రేపు మేము వెళ్ళిపోతాము. వెళ్ళే ముందు వాడికి నా చేత్తో చేసి పెడదామని అన్ అన్నది. ఆ మాటలకు శాంభవి గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. అంటే అంటే అత్తయ్య మీరు వెళ్ళిపోతారా రేపు అని దిగులుగా అడిగింది. అది చూసి సుగుణ ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగింది. అది అది అత్తయ్య మా పెళ్ళయి 4 రోజులే కదా అయింది. ఇందాకటి వరకు అందరం కలిసే ఉంటాం అని అనుకున్నా. కానీ కాదని మీరు ఇప్పుడే చెప్పారు. మా పెళ్ళయి 4 రోజులే కదా అయింది. అప్పుడే మీరు వెళ్తాము అనడం న్యాయం కాదు అత్తయ్య అంది ఏడుస్తూ. ఎందుకు ఏడుస్తావు? పిచ్చిపిల్ల మేమేమన్నా కావాలని వెళ్తున్నామా ఏంటి? అక్కడ మీ మామగారికి బిజినెస్ పనులున్నాయి. నేను లేకపోతే ఆయనకి జరగదు. ఇక అను ఏమో వాళ్ళ అత్తింటికి వెళ్ళాలి. ఇక జాహ్నవి తను బిఏ లాస్ట్ ఇయర్. సో అందుకే తను కూడా మాతో రావాలి. నువ్వు అనుకోవచ్చు ఇక్కడ అంతా కొత్త ఇలా వదిలేసి వెళ్తున్నామని. కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అలవాటు చేసుకుంటావని. మెల్లిగా నీకు ఈ వాతావరణం అంతా అలవాటు అవుతుంది. అప్పటి వరకు కాస్త కంగారు భయం సహజం సరేనా అని శాంభవి నవ్వుతున్న ముద్దు పెట్టింది సుగుణ ప్రేమగా. అంతలో ఎప్పుడు వచ్చిందో జాహ్నవి వచ్చి వీళ్ళ మాటలన్నీ విని అమ్మా నేను కూడా ఇక్కడే కొన్ని రోజులు ఉండి వస్తాను. అన్నా వదినాలతో ఎంజాయ్ చేసి వస్తాను అన్నది. దానికి సుగుణ జాహ్నవి చేతులు పట్టుకొని కొంచెం దూరంగా తీసుకొచ్చి వసే నీకేమన్నా పిచ్చా? వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ళకి ప్రైవసీ ఉండాలి. అసలే వాడు ఎప్పుడు షూటింగ్కి వెళ్దామా అని ఎదురు చూస్తున్నాడు. ఇక షూటింగ్ అంటూ తిరిగితే మీ వదినతో గడపడానికి సమయం ఉండదు. అందుకే మనం ఊరికి వెళ్తున్నాం అన్నది. మరైతే వాళ్ళని హనీమూన్‌కి పంపించు అంది జాహ్నవి. అయ్యో! అంత ఆలోచన నాకు లేదా తల్లి. ఈ విషయం గురించి మీ అన్నతో మాట్లాడాను ఆల్రెడీ. అవునా? మరేమన్నాడమ్మా అన్నయ్య? హ్మ్. ఏమంటాడు? అంటే నాకు కుదరదమ్మా. ఈసారి ఎప్పుడైనా వెళ్తాము. అయినా నాకు షూటింగ్ ఉంది కదమ్మా! ఇంకో 4 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. మరి ఈ టైంలో హనీమూన్ ఏమొద్దు. సినిమా కంప్లీట్ అయ్యాక ఫ్రీగా ఉంటాను కాబట్టి అప్పుడు ఇద్దరం కలిసి వెళ్తాము అని చెప్పాడు. అందుకే ఈ 4 రోజులన్నా వీళ్ళకి ఫ్రీడమ్ కల్పించాలని వెళ్దామంటున్నా. అయినా మనం వెళ్ళేది మద్రాసు కాదు. మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాం. అవునా? మరి వదినతో ఎందుకు మనం మద్రాసు వెళ్తున్నాం అని అబద్ధం చెప్పావు? అన్నది జాహ్నవి. ఓసి నీ మట్టి బుర్ర పాడుగాను. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అదే రాజోలు వెళ్తున్నామంటే అక్కడికి వెళ్ళి ఉండేదేదో ఇక్కడే ఉండమంటుంది మీ వదిన. అసలు 2 రోజులు ఆగితే వాళ్ళే వస్తారు కదా అన్నది. అబ్బా! అమ్మ ఏంటి నువ్వు? అసలు 2 రకాలుగా మాట్లాడుతున్నావు. ఒకసారి వాళ్ళు ఫ్రీగా ఉండనిద్దాం అని చెప్పి, మళ్ళీ వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు అంటావు అన్నది అయోమయంగా మొహం పెట్టి. ఒసేయ్ మొద్దు మట్టిబుర్ర అమ్మమ్మ తాతయ్య వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది కదే! ఆ రోజు షష్టి పూర్తి కూడా అనుకున్నాం కదా! మర్చిపోయావా తింగరిదాన అంటూ కూతురి నెత్తి మీద మొట్టికాయ వేసింది అంది సుగుణ. అబ్బా అమ్మా! నన్ను నువ్వు మొట్టికాయ వేస్తున్నావు అని సరే తెలియక అడిగినందుకు మొట్టికాయ వేయించుకున్నా. సరే ఇంకా నేనేమైనా అడిగితే ఈసారి మొట్టికాయ వేయటం కాదు. ఏకంగా కొట్టేస్తావేమో. కోడలు వచ్చేసరికి కూతుళ్ళు అలసయ్యారు బాగా అని వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సారీ అమ్మా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళింది జాహ్నవి. ఇదంతా చాటు నుండి వింటున్న జాహ్నవి అయ్యో అత్తయ్య మీరేమో మేము అన్యోన్యంగా ఉన్నామనుకుని మాకు ప్రైవసీ కోసం వెళ్తున్నారా? పిచ్చత్తయ్య మేము ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాం. అసలు మీరంతా ఉంటే నన్ను గడగడలాడించారు ఆయన. పైగా ఇవాళ చెంపదెబ్బ కూడా ఇచ్చారు బహుమానంగా. ఇక మీరు ఎవరూ లేకపోతే నన్నెలా ఆడుకుంటారో అని తలుచుకుంటేనే భయంతో వెన్నులో వణుకు పుడుతోంది. సరేలే వదిలేయ్. నాన్నమ్మ వాళ్ళ షష్టిపూర్తి ఉందా 2 రోజుల్లో హ్యాపీ అనుకుని మళ్ళీ ఇంట్లోనే ఎలా అనుకుంటుంటే ఈ మహానుభావుడితో ఏంటో ప్రయాణం ఎలారా దేవుడా అనుకుంది మనసులో భయంతో శాంభవి. జాహ్నవినైనా ఉంచితే బాగుండు అత్తయ్య గారు. కానీ ఉంచకుండా మేము ఎంజాయ్ చేయాలని చెప్పి తీసుకెళ్తున్నారు అనుకుంది. అలా ఆ రోజు గడిచింది.
తెల్లారి నా డ్యూటీకి టైం అయింది అని భానుడు వచ్చేశాడు. సుగుణ వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఒరే రవి, నీకు గుర్తుంది కదా మీ అమ్మమ్మ వాళ్ళ షష్ఠపూర్తి అని, 2 రోజుల్లో మీరిద్దరూ బయలుదేరి వచ్చేయండి అని సుగుణ కొడుకుతో చెప్పి, అమ్మా శాంభవి, సారీ అమ్మా, మొన్న నీతో మద్రాసు వెళ్తున్నామని చెప్పాను, ఈ విషయం గుర్తులేక. ఏమీ అనుకోకు అని చెప్పింది సుగుణ. అయ్యో అత్తయ్య, పర్వాలేదు అన్నది శాంభవి. ఏంటి మేమిద్దరం రావాలా? అదేం కుదరదు, మీతో పాటు తనను కూడా తీసుకెళ్ళండి అన్నాడు రవి మొహం అదోలా పెట్టి. శాంభవి రవి అలా అనగానే తన మనసులో, అమ్మయ్య, నేను వీళ్ళతో వెళ్తే చాలు, ఒప్పుకోండి అత్తయ్య అని అనుకుంది. సుగుణ కోపంగా కొడుకు వైపు చూస్తూ, ఒరేయ్, నోరు మూసుకుని మీరిద్దరు కలిసి రండి. అసలే కొత్త పెళ్లి కొడుకువి, భార్యతో సరదాగా ఉండాలి అని పెద్దవాళ్ళ నుండి తప్పించుకొని పెళ్ళాంతో సరదాగా గడుపుతామని అనుకుంటారంతా. కానీ మరి నువ్వేంటిరా ఇలా ఉన్నావు అన్నది. అయ్యో అమ్మ, నాకు ఇష్టం లేని పెళ్లి చేసి ఇప్పుడు నేను తనతో సరదాగా ఉండటం ఏంటి నా పొందా? ఎలా ఉంటాను? ఈ విషయం నీకు చెప్పనీయకుండా, నన్ను మాట్లాడనీయకుండా నీ మీద ఒట్టు వేయించుకుని మరి నా నోరు చేతులు కట్టేశావు. మింగలేను కక్కలేను అనుకున్నాడు మనసులో. రేయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ షూటింగ్కి ఇంకా వారం రోజులుంది. నేను నీ వాళ్ళతో మాట్లాడాను ఆల్రెడీ. వాళ్ళు సరే అన్నారు. ఇక దాని గురించి కాకుండా కాస్త నీ భార్య గురించి ఆలోచించు. ఇక మీరు ఆ టైంకి బయలుదేరి రండి. మేము వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేస్తాం. వస్తాన్రా, వెళ్ళొస్తాం అమ్మా శాంభవి, మీరు జాగ్రత్త అన్నది. సరే అత్తయ్య, మీరు జాగ్రత్త, వెళ్ళాక ఫోన్ చేయండి అన్నది శాంభవి. అయ్యో నామతి మరుపుమండ, ఫోన్ అంటే గుర్తుకొచ్చిందమ్మా అంటూ తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి ఒక బాక్స్ తీసి శాంభవి చేతిలో పెడుతూ, ఇదిగో నీకోసం కొత్త ఫోన్ కొన్నాను అని, ఇంకా ఇదిగో నీ పేరున కొన్ని డబ్బులు కూడా వేశాను బ్యాంకులో, ఇదిగో కార్డు, నీకు ఏమైనా అవసరం వస్తే ఉంటాయని అని చెప్పింది సుగుణ. అయ్యో అత్తయ్య, ఎందుకు ఇవన్నీ నాకు? అయ్యో పిచ్చిపిల్ల, ఫోన్ అనేది చేతిలో ఉండాలమ్మా. మాతో మాట్లాడాలి అంటే నువ్వెలా మాట్లాడతావు చెప్పు. అందుకే ఇందులో నువ్వు అన్ని తెలుసుకోవాలి, కొన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే వాడికి తగ్గట్టుగా నువ్వు ఉండాలి కదా. ఇక డబ్బులు అంటావా, నీకు అది కావాలి అని కూడా అడగవు, నాకు తెలుసు. అది కాక చేతిలో ఉండాలి. కాదు అనుకో, రేపు ఎవరూ నిన్ను చులకనగా మాట్లాడకూడదు, చూడకూడదు. ఇది నీ అత్తగారిగా నా ఆర్డర్, నువ్వు పాటించాలి అన్నది నవ్వుతూ సుగుణ. అవును, ఆడపడుచులుగా మా ఆర్డర్లు కూడా అని జాహ్నవి అణువులు అన్నారు. మిగిలిన వారు నవ్వారు. దానికి ఒక రవి తప్ప. శాంభవి సరే అత్తయ్య అని, కానీ అత్తయ్య నాకు ఫోన్ ఎలా ఆన్ చెయ్యాలి, అది వాడటం రాదు అన్నది. అయ్యో బలేదానివి అంటూ ఫోన్ ఆన్ చేసి, చూడు తల్లి, ఇది టచ్ ఫోన్ కాబట్టి నువ్వు నీ వేలితో నీకు ఎవరికి ఫోన్ చేయాలన్నా, నీకేది కావాలన్నా ఇదిగో ఇలా ఇలా అని చూపించారు. శాంభవి ఒకసారి చూసి అన్నీ గుర్తు పెట్టుకుని, సరే అత్తయ్య, అర్థమైంది అన్నది. మళ్ళీ అత్తయ్య నీతో కొంచెం మాట్లాడాలి అన్నది. సుగుణ శాంభవి పక్కకు వచ్చారు. చెప్పమ్మా, ఏం మాట్లాడాలి? నాతో ఏమైనా ఇబ్బందిగా ఉందా, లేకపోతే ఇంట్లో ఏమైనా బాలేదా అంటూ తన నుదుటి మీద చేయి వేశాడు విని సుగుణ. అదేం లేదా అత్తయ్య, నేను బానే ఉన్నాను. కాకపోతే నేను కూడా మీతో వస్తాను అత్తయ్య అని అడిగింది శాంభవి. సుగుణ కంగారుగా ఏమ్మా అంది. శాంభవి అది అది అంటూ ఏమి చెప్పకపోయేసరికి, ఓహో, నీకు భయం వేస్తుందా ఏంటి? అయినా నీ భర్త దగ్గర నీకు భయం ఏంటి? చూడమ్మా శాంభవి, నువ్వు వాడు మనసు విప్పి మాట్లాడుకోండి. మళ్ళీ వాడు షూటింగ్ అదని ఇదని తిరుగుతాడు. మళ్ళీ అప్పుడు టైం ఉండదు. అందుకే ఇప్పుడు కాస్త కొత్తగానే బెరుకుగా భయంగా ఉంటుంది. కానీ వాటిని పక్కన పెట్టి వాడితో మాట్లాడి మనసు విప్పి వాడి ఇష్టాలు అవి తెలుసుకో. నేను నీకు చెప్పడం కన్నా నువ్వే వాడి మనసు తెలుసుకుని నడుచుకో. ఇద్దరూ కలిసి సరదాగా హాయిగా సంతోషంగా ఉండండి. నువ్వు వాడితోనే కలిసిరా అని చెప్పింది. తర్వాత యువతలకి వచ్చి, సరే ఇంకా మేము వెళ్ళొస్తాం, మీరు జాగ్రత్తగా రండి అన్నారు అందరూ. సరే అన్నారు శాంభవి వాళ్ళు. అందరూ రాజోలు బయలుదేరి వెళ్ళారు. ఇక రాజోలు వెళ్దాం మనం కూడా. అది అందమైన పెద్ద మండువా ఇల్లు. ఒక పెద్ద వంటగది, దానికి ఆనుకుని భోజనాలు చేసే గది, దాని తర్వాత పెద్ద హాలు, తర్వాత 7 బెడ్రూమ్స్, బయట చక్కని పూల తోట, వెనుక గార్డెన్, అందులో అన్ని రకాల కూర మొక్కలు, పళ్ళ మొక్కలు, క్రోటన్ మొక్కలు, ఇంకా అక్కడ కూర్చోవడానికి చిన్న టేబుల్ కుర్చీలు, ఇంకా అక్కడ కూడా ఒక చిన్న పూరి గుడిసెలాగా అందంగా కట్టారు. ఇంకా గేదెలు వాటి పనికి నౌకర్లు వాళ్ళు ఉన్నారు. రేయ్ సింగడు, ఎక్కడ ఉన్నావురా? ఏమి రత్తాలు, నువ్వెళ్ళరా? నీతో కొంచెం పని ఉంది, మొదలు పెట్టావా పని? ఒరేయ్ సుబ్బడు, కాస్త కొబ్బరి బొండాలు పోయించు. ఒరేయ్ సాంబడు, చున్ను పాలూతి అంటూ అరుస్తూ ఇలా అందరికీ పనులు పురమాయిస్తూ హడావిడిగా ఉన్నది కాంతమ్మ. కాంతమ్మ సుగుణ వాళ్ళ అమ్మ. రంగారావు గారు తన నాన్నగారు. సుధాకర్కి రంగారావు గారు మేనమామ అవుతారు. సుధాకర్ తల్లిదండ్రులు చనిపోవడంతో తనే సుధాకర్ను పెంచి పెద్ద చేసి, చదువు చెప్పించి ప్రయోజకుని చేసి, తన మగ్గం వ్యాపారం సుధాకర్కి అప్పచెప్పి సుగన్నిచ్చి పెళ్లి చేశారు. ఇవన్నీ చూస్తూ వింటూ కూర్చున్న కాంతమ్మ భర్త రంగారావు దగ్గరికి వచ్చి, ఏంటి అలా నిమ్మకి నీరెత్తినట్టుగా తీరిగ్గా కూర్చున్నారు? ఇలా
అవతల పిల్లలు వస్తున్నారు. చాలా పనులున్నాయి. వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేయించాలి. చెరుకులు తెప్పించాలి, కొబ్బరి బొండాలు పోయించాలి, జున్ను, సున్నుండలు, జిలేబీ, లడ్డు ఇంకా అంటూ చెప్పబోతుంటే రంగారావు గారు మధ్యలో అడ్డొచ్చి, "ఒసేయ్ వాళ్ళు రేపు ఉదయం వస్తారు. అప్పుడు పడు హడావిడి. అయినా నీ కూతురు ఏమన్నా కొత్త పెళ్లి కూతురా ఏంటి? ఓ తెగ హడావిడి చేస్తున్నావు" అన్నారు ఎగతాళిగా. కాంతమ్మ, "అవునవును, మీకు నన్ను ఎగతాళి చేయడమే పనిగా పెట్టుకున్నారు. అవును నిజమే, కొత్త పెళ్లి కూతురు వస్తుంది కదండి" అంది. రంగారావు గారు కళ్ళజోడు సవరించుకుంటూ, "కొత్త పెళ్లి కూతురా? ఎవరు?" అన్నారు. "అయ్యో రామా, మీకు బాగా మతిమరుపు వచ్చేసింది" అని గడ్డ మీద చేయి పెట్టి, "ఇంకెవరు, నా మనవడి, వాడి భార్య. మరి తనేగా కొత్త పెళ్లి కూతురు" అంది. "ఆ ఏమే, మరి నా మనవడు కూడా కొత్త పెళ్లి కొడుకే" అన్నాడు. "అయ్యో, ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు" అని మళ్ళీ నవ్వుతూ, "అవునండి, మన మనవడు వాడి భార్య కూడా మనకి మనవరాలే కదా. మనవడు మనవరాలు వస్తుంటే ఆనందం కాదా? అందుకే ఈ హడావిడి" అంది సంబరంగా. "హా, అవునవును, నిజమే నువ్వు చెప్పేది కాంతం. అయినా వాళ్ళు రేపు వస్తారు. ఇప్పటి నుండి నువ్వు హడావిడి పడాలా ఏంటి? మరి అసలే కొత్తగా పెళ్ళైన జంట మన ఇంటికి మొదటిసారి వస్తున్నారు. వాళ్ళకి నచ్చినవి చెయ్యాలి. ఇంకా అంటూ ఏవో చెప్తుంటే, ఆ ఇంకా చాలు, కానీ కాస్త నా మొహాన అన్నం పెట్టవు, ఆకలిస్తుంది. వాళ్ళ జాసలో పడి నాకు అన్నం కూడా పెట్టట్లేదు" అన్నాడు మూపమూతి పెట్టి. "అయ్యో నా మధ్య మమ్మందా, క్షమించండి, రండి వడ్డిస్తాను" అన్నది. హహ అని నవ్వుకుంటూ వెళ్ళారు రంగారావు గారు. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాం. సుగుణ వాళ్ళు వెళ్ళాక శాంభవి, రవి లోపలికి వచ్చారు. రవి తన గదిలోకి వెళ్ళి శాంభవి బట్టలు అన్నీ తెచ్చి గది బయటకు విసిరేశాడు. అప్పుడే శాంభవి వచ్చి చూసింది ఆశ్చర్యపోతూ. "ఏంటి అలా చూస్తున్నావు? అమ్మ వాళ్ళు వెళ్ళారు. ఇక ఈ క్షణం నుండి నువ్వు నా గదిలో ఉండటం, నా అనుమతి లేకుండాగా నా గది దగ్గరికి రావటం కానీ చెయ్యదు. అదిగో నువ్వు ఇక నుండి ఆ రూమ్ లో ఉండు" అని తన పక్కన రూమ్ చూపించి అందులో ఉండమని గట్టిగా చెప్పాడు రవి. శాంభవి లోపల బాధను దిగమింగి, "అలాగేనండి" అన్నది. "మీరు చెప్పినట్టే అందులోనే ఉంటాను. కానీ ఇలా మనం విడిగా ఉంటున్నామని అత్తయ్య గారికి తెలిసేలా చేయకండి" అన్నది మళ్ళీ. అమ్మకెలా తెలుస్తుంది" అని ఒక క్షణం ఆలోచించి, "ఓహో, మా అమ్మ నీకు ఫోన్ ఇచ్చింది కదా, ఫోన్ చేసి చెప్తావా" అన్నాడు కోపంగా. "అయ్యో లేదండి." "మరి నువ్వు చెప్పలేకపోతే ఎలా తెలుస్తుంది? వంట మనిషి మంగమ్మ ద్వారా తెలియచ్చు కదా." "ఎలా అంటే తను అన్ని పనులు చేస్తుంది కదా. అదీకాక అత్తయ్య మనల్ని ఒక కంట కనిపెట్టుకుని ఉండమని తనకి చెప్పడం నేను విన్నాను. అందుకే అంటున్నాను" అంటూ చెప్పడం ఆపింది శాంభవి. "దాని గురించి నువ్వేమీ ఆలోచించక్కర్లేదు. తను ఉన్నంతసేపు ఏదో వంక పెట్టుకొని గదిలోకి రాకుండా ఉండు. ఇక నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు నా రూమ్లో ఉండొచ్చు" అని చెప్పి, "ఇక వెళ్ళి ఆ గదిలో ఏడు" అని తన రూమ్లోకి వెళ్ళి శాంభవి మొహం మీద విసురుగా తలుపేశాడు. శాంభవి తన బట్టల బ్యాగ్ తీసుకుని రవి చెప్పిన గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుని, "దేవుడా, నేనేం పాపం చేశాను? తల్లిదండ్రులు పోగొట్టుకుని అనాథగా మిగలడం నా దురదృష్టమా? చదువు రాకపోవడం నా పాపమా? నా తలరాత ఏంటి ఇలా ఉంది అసలు" అని అనుకుంటూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది. తెల్లారింది. మన బాణుడు తన డ్యూటీకి వచ్చేశాడు. రాజోలు ఇంటి ముందు కారాగిన శబ్దం విని బయటకు వచ్చి, "ఒసే రత్తాలు, హారతి తీసుకుంటా" అన్నారు కాంతమ్మ గారు. "ఆయ్ తెస్తున్నా అమ్మగారు" అని క్షణాల్లో తీసుకువచ్చింది హారతి పళ్ళెం రత్తాలు. కార్లో నుండి అందరూ దిగి గుమ్మం దగ్గరికి వచ్చారు. కాంతమ్మ కళ్ళు రవి, శాంభవుల కోసం వెతుకుతుంటే, "అమ్మా, ఎవరి కోసం వెతుకుతున్నావు? ఈ హారతి ఏంటి?" అని అడిగింది సుగుణ. "అదేంటే, నా మనవడు మనవరాలు ఏరి" అన్నది. "అమ్మా, నువ్వు వాళ్ళ కోసమా ఈ హడావిడి పడుతున్నావు? వాళ్ళు 2 రోజులు ఆగి వస్తారు." "అదేమిటి?" అని అడిగింది కాంతమ్మ కూతుర్ని. "అమ్మా, నీ మనవడికి మళ్ళీ షూటింగ్ ఉంది. ఇంక 4 రోజుల్లో. నేను ఆ షూటింగ్ వాళ్ళతో మాట్లాడి ఒక వారం తర్వాత పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే మీ షష్టి పూర్తి ఉంది కదా, అదయ్యాక వాడు 2 రోజుల తర్వాత వాడు బిజీ. ఇక వాడి భార్యతో సరదాగా ఎక్కడ గడుపుతాడు? అందుకే 2 రోజులు ఆగి రమ్మని చెప్పా" అని లోపలికి వచ్చింది సుగుణ. మిగిలిన వాళ్ళు కూడా లోపలికి వచ్చారు. "నాన్న, బాగున్నావా?" అని తండ్రిని పలకరించింది. మిగిలిన వారు కూడా పలకరించారు ఆయన్ని. కాంతమ్మ విసురుగా లోపలికి వచ్చి రవి, శాంభవులు రాని విషయం భర్తకి చెప్పి, "చూడండి, ఇక్కడ ఇంత హడావిడి చేస్తూ వారి కోసం ఎదురు చూస్తుంటే ఈవిడ గారు 2 రోజులు ఆగి రమ్మని చెప్పిందంట మీ కూతురు" అన్నది కోపంగా. "పోనీలే కాంతం, కొత్త జంట, వాళ్ళు అక్కడ కాస్త సరదాగా ఉండి వస్తారులేవోయ్. ఇక్కడ అయితే వారికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా, దీనికే ఎందుకు అంత కోపం" అన్నారు రంగారావు గారు. "మీరు ఊరుకోండి, దాన్ని వెనకేసుకొస్తారు బాగా. వాళ్ళు వస్తారు, ఇక్కడ ఊరందరినీ పిలిచి చిన్న ఫంక్షన్ చేద్దాం అని అనుకుంటే" అన్నది ఏడుస్తూ. "ఏంటి?" అన్నారు అందరూ ఒకేసారి. "అమ్మమ్మ, మేము వచ్చాం కదా, వాళ్ళు కూడా వస్తారు కదా, కాకపోతే ఒక రోజు అటు ఇటు అంతే" అంది జాహ్నవి. "చాల్లే" అని సుగుణ వైపు తిరిగి, "చూడు సుగుణ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. తెల్లారేసరికి నా మనవడు మనవరాలు ఇక్కడ ఉండాలి" అని హుకుం జారీ చేసినట్టు చెప్పింది కాంతమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.